లోకమాత ఎల్లమ్మ అష్టాగోగుల పూజలు అడిగే ఎల్లమ్మ ఆదిశక్తి లోకమాత ఆదిశక్తి ఆదిశక్తి లోకమాత ఎల్లమ్మ ఇచ్చా పూజలు కొన తల్లి ఎల్లమ్మ ఏమి నిద్రపోతివమ్మ జరణాగీకాండాలమాయే వేళాయనమ్మ బ్రహ్మదేవుడు మధ్యన పొరుకొని పెళ్లి వేళ బ్రహ్మదేవుడు మధ్యన పొరుకొని పెళ్లి వేళ అసమాధి కాలంబో శాంభవి మేలుకోవమ్మ మేలుకొని వారిల్లో పాలించవమ్మ శ్రీమాది శక్తి శృంగార రూప్యో శాంభవి మహేశ్వరూపినో సంఖ పెట్టిన నీతి ఎవరంబవైనట్టు నట్టి దేవుడు వైభవన కొలసి శ్రీ మల్లికార్జున దేవుడు సిత్తమన దలసి మైలారు లింగమనరా శాంభవి మరి హరుని దర్శిదివా మైలారు లింగమన దేవుడు మరి హరుని దలసి ప్రకటంబుగమునులా తల్లి
వైరానికి తల్లి వైరాని తల్లి వైరా ఏటలు బోనాలు నీకు ఏటలు బోనాలు నీకు ఏడు కలతోను వేడికలతో తప్పెట్లు వాద్యములు శాపవి తగమోయిసోనా తప్పెట్లు వాద్యములు నేడు తగమోయిసోను కొమ్ముల వీరనాలు కొన్ని పనులు గదులు ఉని పండ్లు చవిటికలు మోగెనమ్మా శాపవి మార్చ సూర్యుడు కవలూరి వెల్వంగా మార్చ సూర్యుడు ఇల్లురుగో నిర్నేడు విక్రమాగనులు ఇరువైన 10 కోట్లు తేజీన నడమ అప్పుడు అమ్మవారు నేడు వదివేగమోన తల్లి గొలవంగ తల్లి చిన్నల పాల వచ్చినావు ఎదిరిండి 6 గొలవగ నేడు యాకాచి రూపినన్నావు నీ మాక్షమ కన్నవారు కొందరు కనవారు కొందరు నిన్ను కొలిసేటి వారికమ్మా సంపదాలు కొలవని తలవని రాజుల నేడు కొరలకు దాపు చేసి అటువంటి మహాతల్లి అప్పుడు అమ్మవారి నేడు వదివే వాళ్ళలాడి దాగివా రాజుల బట్టి నేడు వాళ్ళలాడినావు పట్నం రాజుల బట్టి నేడు పట్టి భంగ పరిచినావు కదా మరి బోలోకమాత గౌతముని కోడలమ్మా రేరుగా కన సక్షవతిరా గౌతముని కోడలు ఘన సక్షవతి మహామూల్ రేణుకా ఎలా మాంబదేవికి ఏయ్ ఆ యొక్క 4వ కుమారుడు భార్గవ పరశుండురా గోవును చంపిన గోవక్ష ఎలగొండ సారమున వ్యాధాల మరి కొమ్మకు కోటి పక్షులు తపో పక్షులు ధర్మ పక్షులు ఎందుకంటే 4 పాతకాలు ముప్పురితాల ఎరుగుతున్నాయి ఎందుకంటే ఒత్తి మిత్తి సంధ్య జపం స్నానం లేకుండా ఇటువంటి పాపదోషాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మహానుభావునికి సక్షమాజం తగిన మహామునికి గుర్తొచ్చినాయి ఇటువంటి పాపం వైదొలిగిపోవాలి మా తాతల కాడి వెనకడికి ఎదుగుతాను ఇది బాగా అనేది గుర్తే ఉంటది లేదు ఇంతమందికి గుర్తుంటుందని మీకుంటది ఎందుకంటే నీ తాత చేసిన బాకిరా నీ తండ్రి తీరపలేదురా అని ఇది బాగా తరాడిదిగా అన్న సాధకి ఇప్పుడు మానానికి వచ్చింది లెక్క సత్యమాజముదికి మామని ఎందుకంటే రేణుకాయల మా భర్త అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేసిండు ఆయో నా భార్యకు చెప్పుకోవాలి ఇంట్లో ఎందుకంటే ఇంట్లో గెలిచి రక్షణ కలవాలి ఇంట్లో ఈ కథ కూడా బయట పొరకూడదు ఏదో నా భార్య చెప్పుకోవాలని చెప్పి అప్పుడు మహానుభావుడు ఆ సత్యమాజముదికి మామని ఆ వేళ గుర్తొచ్చింది ఆ పాపం వైద్యులుగా తీసుకోవాలి ఇటువంటి మేము కర్మకాండలు ఎందుకు ఉండాలని ఇప్పుడు ఇలా మీరందరూ ఎందుకు భూషరెడ్డి వారి పేరు మీద మీరు మహిళలు తీసుకుంటారు అలనాడు ఎందుకంటే కృతాయుగం త్రేతాయుగం ద్రోపారం కలియుగం అలనాడు ఇది వేజ్ఞం అనేది ఇప్పుడు మనం సూతకం అంటాం మహిళ సూతకం బాపుకోవాలనేది ఎందుకంటే మానవుడు పుట్టినాడు మహిళ పోయినాడు మహిళ ఉన్న కర్మకాండం తున్నూరు బాపుకోవాలి ఆ విధంగా అయ్యా ఎందుకంటే వెనకాడి నుంచి ఈ తరపుర పెరిగి దాత కొలుగోలు అని ఎందుకంటే తరపుర పెరిగి మీరు మాత్రం నుంచి తీసుకుంటూ వస్తారు కాబట్టి ఆనవాయితీ నడుస్తూనే ఉంటుంది కొంతమంది తీసుకోవాలి కొన్ని ఊర్లలో ఎందుకంటే మహిళ లేదు ఇప్పుడు ఈ నాగలపాట్ల ఎందుకంటే మసూర్ రెడ్డి ఆ యొక్క రేణుకాయల మహాదేవిని రావంబ రేణుక రమ్మని పిలిచి అప్పుడు ఆ యొక్క మహాతల్లి భర్తకు మించిన భాగ్యమే లేదు అని అమ్మవారు మహాతల్లి ముఖ్యులు అస్తునాలయ మేము ముందరా నిలిచి నాదా ప్రాణేశ్వర నన్ను పిలిచిన కారణం ఏమి నరనాథ నీవు వివరించవన్నేడు ఇంతి తాబలికే రవంబ రేణుక
సతి చెప్పిన మాట సతీన వలను సతిపతులు ఇద్దరు నేడు సంతోషమనగా రేణుకాయల మాదేవి మా యొక్క తాతగారు రక్తమా బ్రహ్మ యొక్క తండ్రి సోమకుడు సోమకుని తండ్రి ఎందుకంటే రఘువంశాల పుట్టినోళ్ళు అటువంటి మా నాయన ఎందుకంటే గౌతమ మునీశ్వరుని కొడుకు నేను ఎందుకంటే సక్షమాజానికి మామని మరి ఈ విధంగా వంశపరిణయం వస్తున్నాయి కాబట్టి ఈ పాపదోషం వైదొలిగిపోవాలనగా నేను సూర్యోదయ కోనో తపోదని తపస్సు పడుతున్నాను పొద్దేడు బాణాలు మాపేడు బాణాలు సక్షార బాణాలు తీసుకొచ్చినట్టయితే నీ యొక్క భక్తి నా తపస్సు రెండు ఏకమైనప్పుడే మన పాప అనేది వైదొలిగిపోద్దాము బాగా చూడండి ధర్మశాస్త్రం ఎందుకంటే 4 నెలలు తల్లిందంటే గర్భితో ఉన్న అమ్మాయిని పొలం దాటినేంగా ఎందుకంటే ఏదన్నా ఊరుకుంటుందేమో ఏదన్నా మనకు గాలి తగులుతుందేమో అని ఎందుకంటే అది ఆనవాయితీ అనుకోండి 8వ నెల అనగా ఈ 4వ నెల అనగా ఎందుకంటే 4 పాపదోషాలు ఉన్నాయిగా అటువంటి పాతకాలు ఉన్నాయి వైదొలిగిపోవాలని పిలవగానే అప్పుడు ఆ మహానుభావుడు చెప్తే ఆ యొక్క రేణుకాయల మాదేవికి మరి ఎట్లా ధరని దద్దరిల్లి నేడు గుండె బద్దలాయే ఏమి చేయుదు ఈశ్వరాయ రజు ఆ యొక్క మహాతల్లి మరి యొక్క భర్తాలుడు అతని మాట జవదాటిదని ముందు కళ్యావారం పుట్టబంధం ఉంది పెరగబంధం ఉంది పేరన్న ఉండాలన్నా అప్ప కీర్తన రావాలన్నా కానీ నా భర్త వాగ్దానం మాత్రం జవదాటిదని అని మహాతల్లి పాపిష్టి గర్భం శోకం కొట్టుకుంటుంది ఎందుకంటే ఈ బాలలు ఏం చేయాలి కొడుకుల కుమార్తెని మరి ఎట్లా ఈ భర్తకి ఏం చేయాలని చెప్పి అప్పుడు అమ్మవారు నేడు అతి వేగమోన పబ్బది పట్టి నేడు పరదక్షిణము తిరిగి దైవారాయా నేనేమి చేతో బ్రహ్మదేవా నీ కొందనాలో విష్ణుదేవా నీ కొందనాలో అప్పాదేవో సర్వేశ్వరుండా అప్పుడు అమ్మవారు నేడు అతి వేగమోన నాదా ప్రాణేశ్వర 360 దూరం మరి సూర్యోదయ కోనానుగా శంకులారి పట్టణానికి 360 దూరం పొద్దేడు బోనాలు మాపేడు బోనాలు నీ పూజ నీ భక్తి నా సరిపోద్ది మరి ఈ యొక్క కుమార్తెను ఏం చేయాలి నా ఆధారంగానే అప్పుడు మహానుభావుడు సక్షమంతుడు ఎందుకంటే ఆ సట్టు లోపల జన్మించిన సక్షమా జమదుగ్నిమాముని కాబట్టి అష్టకంకణాల చైత్రివాదిస్తూ చూసుకుంటా అష్టకంకణాల చైత్రివాది చూసుకొని రేణుకాయల మామ తల్లి తండ్రి గురువు దైవాను తల్లిదండ్రులు మనకు అన్నాము కానీ గురువుల వారి దగ్గర విలువ నేర్చుకోవాలి సరస్వతి అందరందులో ఉంది ఎవరికి లభించాలనో ఆమెకే తెలుసు మన దగ్గర ఆ సరస్వతికే తెలుసు ఎదుమైతే మనం ముడిచుంటూ ఉంటాడు ఆ సరస్వతి అయిపోయిన ఆయన ఇక్కడ చాలా మంది ఇంజనీర్ అయితే అమెరికా దాకా చాలా మంది అది ఎందుకంటే ఆ తల్లికే తెలుసు బిడ్డలు రాతలు కానలేదమ్మా లాస్ట్కి ఎందుకంటే ద్రైవం అసలు దరిద్రులే కావచ్చు అసలు సంపన్నులే కావచ్చు ఎందుకంటే బిడ్డల కన్నాం కానీ బిడ్డలు రాతలు కాలేదని అప్పుడు ఆ యొక్క మహానుభావులు పుణ్య దంపతులు ఆ యొక్క గురుకులాన్ని పంపినారు ఆ యొక్క 5గురిని గురుకులాన్ని పంపిన 7 అతి వేగమాన ఆ యొక్క సక్షమాజమని ఒల్లెల్ల ఈ పూజమా గంధంబు పూచిరా